ఇదిగో చూడు, రేపటి నుంచి స్కూల్లో మొత్తం 3 పందాలు జరుగుతున్నాయి. 1 రన్నింగ్, 2 సైక్లింగ్, 3 కబడ్డీ. ఈ 3 పోటీల్లో నువ్వే గెలవాలి, ఆ 5 లక్షలు తేవాలి. అర్థమైందా? అర్థమైందండి. పోటీల్లో గెలుస్తానని, ప్రైజ్ తెస్తానని నాకు మాట ఇవ్వు. ఈ పంచభూతాల సాక్షిగా. ఏయ్, ఈ భూతాలు దయ్యాల సాక్ష్యం మనకెందుకు? నా చేతిలో చెయ్యి వేసి చెప్పు. మీకు మాటిస్తున్నాను నానమ్మ గారండి. ఎవ్వరికి అన్యాయం చేయకుండా న్యాయంగా ఈ పోటీలో గెలుస్తానండి. గెలుస్తానడం వరకు బాగానే ఉంది, కానీ న్యాయం అన్యాయం వరకే కొంచెం డౌట్ గా ఉంది. సర్లే, ప్రాక్టీస్ మొదలు పెడదామా? సరేనండి. ముందు వార్మప్ చెయ్యాలి. అంటే బాడీని వేడి చేసుకోవాలి. అయితే చిటికెడ కర్పూరం వెలిగించి చేతికి అద్దుకున్నామనుకోండి, కావాల్సినంత వేడొస్తుంది. అయ్యో, నీ పూజలు తగలయ్యా. ప్రతిదానికి పూజలు 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 హారతేని మొదలేస్తావా? నేను చెప్పేది శ్రద్ధగా వినవే. చెప్పండి. ఒకసారి వంగి కాళ్ళు పట్టుకోవే. అయ్యో, నేను పట్టుకోమనేది నా కాళ్ళు కాదే, నీ కాళ్ళు. అలాగేనండి. నానమ్మ గారండి, అందట్లేదండి. పక్క వాళ్ళ పాదాలు మాత్రం బాగా అందుతాయి నీకు. సర్లే, ఇదిగో ఈ చెట్టు నుంచి ఆ చెట్టు దాకా 10 సార్లు బాగా పరిగెత్తు. పోటీలో ఎన్నిసార్లు పరిగెడతారండి? ఒక్కసారి. మరి ఇక్కడ 10 సార్లు ఎందుకండి? ఒక్కసారి పరిగెడతాను. పైకి కనబడవు గాని నీ దగ్గర మీ అమ్మ లక్షణాలున్నాయే. సరే, పరిగెత్తు. ఆగవే, ఆగు. ఏయ్, పరిగెత్తమంటే ఏం చేస్తున్నావే? పరిగెడుతున్నానండి. అది పరిగెడుతున్నట్టు లేదే, మీ తాత ఎంగిలి సిగరెట్లు ఏరుకుంటున్నట్టుంది. చూడు, పరిగెత్తడం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. చూసావా నేను ఎలా పరిగెత్తాను? సేమ్ అలాగే పరిగెత్తు. నానమ్మ గారండి, నాకు రాదండి. ఇంకొక్కసారి చూపించరా? ఇంకొకసారా? 5 లక్షల కోసం పరిగెత్తానమ్మా. అమ్మా, అమ్మా. నానమ్మ గారండి, చూసావా? నానమ్మ గారండి, నానమ్మ గారండి, ఇంకొకసారి చూపించరా? సరే కానీ నీ 5 లక్షలు తగలయ్యా. 5 లక్షలు నా తినానికి పనికొచ్చేలా ఉన్నాయి కదే తల్లి. నానమ్మ గారండి, నానమ్మ గారండి, నానమ్మ గారండి, ఏమైంది నానమ్మ గారండి? అయ్యో, నేనంటే నీకెంత ప్రేమమ్మా. ఇంకొకసారి చూపించండి. చచ్చానే. ఇదిగో చెప్పేది విను. ఏదో ఒక వెధవ పని చేసి ఆ గీతని శ్వేతని గెలవకుండా చూసే బాధ్యత మాది. కానీ మిగతా వాళ్ళని ఓడించి పోటీలో గెలిచే బాధ్యత మాత్రం నీది. జరగబోయే 3 పోటీలో నేనే గెలవబోతున్నానమ్మా. ఆ 5 లక్షలు మరి నాకు? అయ్యో, వచ్చినట్టు సగానికి ఇస్తాలేవే. అయితే ఇదిగో, రేపు రన్నింగ్ పోటీలు జరగబోతున్నాయి. నువ్వు బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చెయ్యాలి. ఇదిగో ఇక్కడి నుంచి అది గదిగదిగో అక్కడ చెట్టుంది చూడు, ఆ చెట్టు దాకా పరిగెట్టాలి. అలాగే, మీరు కూడా నాతో రండి. ఎందుకే? నువ్వు చెమట పడితే తుడవడానికి, నువ్వు మేకప్
లేకపోతే టచ్అప్ చేయడానికి. ఒకరు సున్నం కొట్టడానికి ఇంకొకరు సిమెంట్ వేయడానికి వద్దా? ఏయ్ నోర్మై, అది గెలవాలంటే కొంచెం కోఆపరేట్ చెయ్యాలి. సరే, సున్నం సిమెంట్ తీసుకొద్దాం పద. అవిందుకే దీని లొట్ట మొహంలో సొట్టలు పడితే సున్నం కొట్టడానికి. చంపుతా. ఏయ్ నువ్వు పరిగెత్తు. అమ్మా ఆ అబ్బా, ఏంటి? చెమట పట్టింది. నీ చెమట మొహానికి చెమట కాకుండా సెంటు పడుతుందా? ఏయ్, చంపుతా. నోర్మై. ఆ. చూస్తావేంటమ్మా? టచ్అప్ ఇవ్వు. ఓకే వేయ్, ఓకే. వేయ్. ఓకే పద పరిగెత్తు. పరిగెత్తు పరిగెత్తు. దా. ఆ. అమ్మా మళ్ళీ ఏమైందో? పట్టు. అమ్మా మళ్ళీ ఏమైందో? అమ్మా తోడు. నీ తుడుచుడు తగులయ్యా. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గంట పట్టింది. ఇలా పరిగెడితే కప్పు రాదు, చెప్పి విసురుతారు. అమ్మా అటెక్కడుంది మీ అమ్మ? వెనక్కి తిరిగి చూడు. అమ్మా 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 ఏమైంది పిన్ని? నీకు టచ్అప్ అద్ది అద్ది స్పృహ తప్పి పడిపోయింది. అమ్మా అమ్మా లేకమ్మా. అమ్మా అమ్మా లే. అయ్యో చూడు. చూసావా మీ అమ్మ ప్రొఫెషనల్ టచ్అప్ బాయ్ లో ఎలా చేస్తుందో? నువ్వు రన్నింగ్ లో గెలుస్తావో లేదో గానీ మీ అమ్మ మాత్రం టచ్అప్ చేయడంలో గెలుస్తుంది. చాలే, పిల్లల్ని టచ్అప్ చేసుకోనివ్వు. ఏమైంది? ఎందుకు? ఏం కాలేదక్క, నీ కూతురికి ట్రైనింగ్ అయిపోయింది. ఏంది మావా పొద్దు పొద్దుగాల పార్కుకు తీసుకొచ్చినావు? రన్నింగ్ చేయిద్దామని. పార్క్ ఎట్లా రన్నింగ్ చేస్తుంది మావా? పంచా, రన్నింగ్ చేయిస్తానన్నది పార్క్ తో కాదే, నీతో. నేనా? పొట్ట దగ్గర నీకు నువ్వు చేయాలి గాని నేను ఎట్లా చేస్తా మావా? పోటీల పరిగెత్తాల్సింది నువ్వా నేనా? నేనే. అప్పుడు ప్రాక్టీస్ చేయాల్సిందెవరు? నేనే. మరి పరిగెత్తు. చెప్పు మావా, ఎక్కడి నుంచి ఏడికి పరిగెట్టాలి? వరంగల్ నుంచి హైదరాబాద్ కా, ఖమ్మం నుంచి కరీంనగర్ కా? అబ్బచ్చా, అంతుందా తమరుకు? సరే, ఈ రాయి నుంచి ఆ రాయి వరకు 100 సార్లు పరిగెత్తు. ఓస్ గంతేనా? సరే చూసుకో ఈ శ్వేత స్టామినా. సరే చూపించవే, నేను పోయి అక్కడ నిలబడతా. ఓకే పో. One, 2, 3, 4, 5, 6, 7, 8. మావా ఏంటి వచ్చేసావు? 100 సార్లు పరిగెత్తేసిన మావా. నేను వంగే టైంలోనే 100 రౌండ్ కొట్టావా? అవు, కావాలంటే ఆ రాళ్ళను అడుగు.
అదేంటే ఆ రాయి అక్కడ ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే తెచ్చినా. ఎందుకే? గాడుంటే బాగా దూరం అవుతుంది మామా, అందుకని పక్కన పక్కన పెట్టి తొక్కుడు బిల్ల ఆడుకుంటావా? నువ్వేం చెప్పినావు? గా రాయి నుంచి గీ రాయి దాకా పరిగెత్తమన్నావు, గంతేనా? అవును. నేను పరిగెత్తినా ఖతం, ఇక గమ్మునుండు. చంపుతా. నీ పిసినారితనం డబ్బు ఖర్చు దగ్గర చూయించు, ఎనర్జీ ఖర్చు దగ్గర చూస్తే రేపు కప్పు రాదు, చిప్పొస్తుంది, చిప్పొస్తుంది. అమ్మో, కప్పు కొట్టాలి మామా. అయితే ఈ చెట్టు దగ్గర నుంచి ఆ చెట్టు దగ్గరికి పరిగెత్తు. ఇక చూడు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే ఈ పందెంలో గెలిచిన పైసలు వస్తాయే మనకు. పరిగెత్తు. అంటే గెలుపు, గెలుపు కొట్టే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్ళు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. వెరీ గుడ్, మళ్ళీ పరిగెత్తు. నేను మనిషిని అనుకుంటున్నావా, మిషన్ అనుకుంటున్నావా? పో పో అంటున్నావు, నేను పోను. డైరెక్ట్ గా పోటీలో చూసుకుంటా. లాభం లేదు, దీన్ని ఏదో ఒకటి చేసి పరిగెత్తించాలి. ఏం చేద్దాం? కాళ్ళు వస్తున్నాయి మామా. అబ్బబ్బబ్బబ్బా. ఎస్, ఇదే కరెక్ట్. శ్వేత, అక్కడ ఏదో 5 రూపాయల కాయిన్ ఉన్నట్టుంది. అదిగో అక్కడ. 5 రూపాయలు. వేరే వాళ్ళు చూడకుందే తెచ్చేయి. డబ్బంటే నీ నానమ్మలాగా ఏం ఆసే. ఇక నుండి పరిగెత్తిస్తా చూడు. శ్వేత, అదిగో అక్కడేదో ఉన్నట్టుంది 5 రూపాయల కాయిన్. అమ్మా, నీ ట్రైనింగ్ నా చావుకొచ్చేటట్టుంది. పట్టుమని 10 నిమిషాలు పరిగెత్తకపోతే రేపు పోటీలో ఎలా గెలుస్తావమ్మా? నా మాట విని కాసేపు పరిగెత్తమ్మా. నా వల్ల కావట్లేదండి. అయ్యో, నువ్వేదో ఎర్రగా తీస్తావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానే. చూడబోతే నువ్వు ఒక్క పోటీలో కూడా గెలిచి తట్టలేవు. నేను గెలుస్తాను. ఎలాగే? ఎలా? నన్ను పరిగెత్తించా? లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మా, ఎండగా ఉంది, టచ్అప్ చేయి. ఉసే, ఇలా ప్రతి అడుగుకి టచ్అప్ చెయ్యాలంటే నీతో పాటు మేము పరిగెట్టాలే. పర్వాలేదులే, పరిగెత్తండి. ఇదిగో చంపుదా, పందెం నీకు పరుగులు మాకా? కావాలంటే పందెం అయ్యాక ఫుల్ మేకప్ చేయిస్తాను. ఇదిగో ఈలోపు పరిగెత్తడం ఆపద్దు చెప్తున్నాను. కుదరదమ్మా, మేకప్ లేకుండా ఒక్కడు కూడా ముందుకు వేయను. చచ్చాను, ఏదో ఒకటి చేసి దీన్ని పరిగెత్తించాలి. అది కాదమ్మా, ఈరోజు కార్తీక సోమవారం కదా. అయ్యయ్యో, ఎందుకే అలా అరుస్తావు? ఈ రోజు గుడి చుట్టూ 101 ప్రదక్షిణాలు చేస్తే చాలా పుణ్యం వస్తుందంట. అలాగా? అయితే ఇంటికి వెళ్ళి స్నానం చేసి గుడికి వెళ్తా. ఆగవే, ఆగు. ఇప్పుడు ఇంటికెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పటికి గుడికి టైం అయిపోతుందమ్మా. ఎలా వెళ్తాం చెప్పు? అయితే ఎలాగండి? నేను ప్రదక్షిణాలు చేయాలి. అయితే ఒక పని చెయ్యి, ఇదే గుడనుకో, నన్నే దేవతనుకో, 101 ప్రదక్షిణాలు నా చుట్టూతా చేసేయి. ఎంత చక్కటి ఉపాయం చెప్పారండి. ఆగవే నీ ఆవేశంగోలా. కాకపోతే ప్రదక్షిణాలు 10 నిమిషాల్లో పూర్తి చేయాలి. 5 నిమిషాల్లో పూర్తి చేస్తాను అమ్మగారు. అలాగే.
అమ్మయ్యా నా ప్లాన్ సక్సెస్ అయింది. తిరుగు 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 తిరుగు. ఇదిగో మావా. అదిగో అక్కడుంది. పిన్ని టచ్అప్ చేయి. అబ్బా తొడవాలా? తుడుస్తానులే. అయిపోయింది. టచ్అప్ కావాలా? అవునా? అక్కడుంది మీ అమ్మ, వెళ్ళి టచ్అప్ చేయించుకో. అదేంటి అమ్మ అక్కడుందేంటి? ఇక్కడికి రమ్మను. మీ అమ్మ రాదు కానీ టచ్అప్ కావాలంటే నువ్వే అక్కడికి వెళ్ళాలి. మమ్మీ ఏం మా టచ్అప్ కావాలా? అయ్యోయ్యో చెవటంతా తుడుచుకోకుండా ఎందుకు వచ్చావమ్మా? వెళ్ళి చెవట తుడిపించుకోపో. చూడు నిన్నెలా పరిగెత్తిస్తాను. నా బంగారు తల్లి. అయ్యో నా బంగారు. నానమ్మ గారండి. నువ్వు సూపరే సూపర్ సూపర్ సూపర్. మావా కింది పైసలు పడేసిన అవులేగాడు ఎవడో గాని. తప్పే తిట్టొద్దే. ఎందుకు మావా? ఆ విసిన అవులాగాన్ని నేనే. సారీ మామా. ఎందుకు వేసినావు మామా? నీతో పరిగెత్తించడానికే. నోట్ తెచ్చించాలు. పద వెళ్దాం. మామూ మస్తు హుషారున్నావులే. అబ్బా మస్తు పరిగెత్తించుండు మామ. అమ్మా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఇది పందెంలో ఖచ్చితంగా గెలుస్తుంది. అదిగో చూసావా? ఆ దీపం కొండెక్కే లోపల 10 టైమ్స్ నువ్వు వెళ్ళి హారతి అద్దుకుని నా కాళ్ళకి నమస్కారం చెయ్యాలి. అర్థమైందా? అలాగే నానమ్మ గారండి. రెడీ 1 2 3 పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. స్పీడ్ కమ్ ఆన్ పరిగెత్తు. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. వెళ్ళు 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 వెళ్ళు. పరిగెత్తు పరిగెత్తు బాగీత పరిగెత్తు. తొందరగా తొందరగా తొందరగా. సక్సెస్ గ్రాండ్ సక్సెస్. మనదే విజయం. కరెక్ట్ గా లైన్ లో ఉండాలి. తిన్నగా ఉండాలి లైన్ లో. తిన్నగా. రేయ్ నువ్వేం చేస్తున్నారు అక్కడ? చెప్తానే కదా పంజుడు. ఏంట్రా అలా మొక్కలు చూసుకుంటారండి? నీకే చెప్పేదే చూడు. సార్ నమస్తే. నమస్తే నమస్తే. ఏంటయ్యా బిల్డప్ ఇచ్చి చైర్మన్ గారి దగ్గర పేరు కొట్టేద్దామనే? అదే లేదు సార్, మీ పేరు చెప్తాను సార్. మీరే చేయించారు. సరే సరే సరే. గ్రౌండ్ మొత్తం క్లీన్ చేయించావా? క్లీన్ గా సార్. సరే సరే అంతా జాగ్రత్తగా చూసుకో. ఏ చిన్న పొరపాటు జరిగినా స్కూల్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. మై హూనా సార్, నేను చూసుకుంటాను. చైర్మన్ గారు వచ్చే టైం అవుతుంది. అలాగే పిల్లలందరినీ దగ్గరుండి కాంపిటీషన్ రెడీ చేయి. నేను చూసుకుంటా సార్. ఓకేనా? నేను చూసుకుంటా. మీరు నమస్తే సార్. ఓహో వీడి కోటు నా ఫేటు. అబ్బా రాయ్ ఏం చేస్తున్నారా? ఆగండి. అమ్మయ్యా ఇంకా పోటీలు మొదలవ్వలేదే? అవునవును అత్తయ్య గారు. వాళ్ళందరినీ చూసావా? అమ్మో చూడబోతే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. అమ్మ గీత చూసావా? వాళ్ళందరినీ దాటి ముందుకెళ్ళాలి.
భయపడకండి నానమ్మ గారండి. విజయం సాధించి విజయకేతనం ఎగరవేస్తాను. విజయకేతనమా? మాటల్లోనే 30 ఏళ్ళు వెనకున్నావు. ఇక పోటీలో ఏం గెలుస్తావో ఏమిటో. ఏయ్ పండు, నువ్వు కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. ఆల్రెడీ చేయించావుగా అమ్మా. ఇప్పటికే కాళ్ళు చూడు, కరెంట్ స్తంభాల్లో గట్టిగా అయిపోయాయి. ఇంకా ప్రాక్టీస్ చేస్తే నేను పరిగెడతానో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం హాస్పిటల్కి పరిగెత్తాల్సి ఉంటుంది. ఎందుకమ్మా? నా కాళ్ళు తీయించడానికి. అంత మాట ఎందుకు లేవే, డైరెక్ట్ గా పోటీలోనే పరిగెడుతు గాని. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఇంకొద్ది నిమిషాల్లో పోటీలు ప్రారంభమవుతున్నాయి. సో పార్టిసిపెంట్స్ అందరూ రన్నింగ్ కోర్టు దగ్గరికి రావాలని తెలియజేస్తున్నాం.